నమస్కారం. యోగాంధ్ర లాభం ఎవరికి చేకూరింది? ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహించిన యోగా వల్ల అటు బీజేపీ లాభం పొందిందా, లేదా తెలుగుదేశం పార్టీ లాభం పొందిందా, లేదా చంద్రబాబు నాయుడు గారికి పేరు పెరిగిందా, లేదా పవన్ కళ్యాణ్ గారికి పేరు పెరిగిందా, మోడీ గారి బ్రాండ్ ఎంతవరకు పెరిగింది? ఇవన్నిటిని మనం ఆలోచించినట్టయితే యోగాంధ్ర అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమ నిర్వహణలో తలో చేయి వేసి అందరూ కూడా విజయవంతంగా ఈ యోగా కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం అనేది గొప్ప విశేషం. దీనివల్ల ఎవరికి పేరు వచ్చిందా అనేది పక్కన పెడితే, మోడీ గారు ఈ యొక్క యోగాని విశాఖపట్నంలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. వారు దానికి హాజరయ్యి ప్రత్యక్షంగా మనందరికీ కూడా యోగ సాధన ద్వారా ఎంతవరకు మేలు చేకూరుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో మరి ఎవరు లాభపడ్డారనేది పక్కన పెడితే ప్రజలంతా కూడా దీనిపైన లాభపడినట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ పేరు ప్రఖ్యాతులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకి పాకాయి. ఈ యోగా నిర్వహణ అనేది ముఖ్యంగా భారతదేశం ప్రపంచ యోగా దినోత్సవంగా మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా భారతీయుల నుంచి సనాతనమైనటువంటి ధర్మం కింద కూడా యోగా మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి యోగాని సాధన చేయడం ద్వారా మన ఆరోగ్య సమస్యలు ఏవైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి కూడా ఇది సూచిస్తున్న తరుణంలో యోగ సాధకులుగా మనందరినీ కూడా తీర్చిదిద్దడానికి యోగాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రావీణ్యం కల్పించడానికి ప్రభుత్వాలు చేసినటువంటి ఈ కృషి నిజంగా అమోఘం, అద్వితీయం. లక్షలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, దీనివల్ల లక్షలాది కోట్లాది రూపాయలు వృధా అయ్యాయంటే. వృధా అవ్వడం కాదు, ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచుతుంది, ప్రజల ఆరోగ్య స్థితిని పెంచుతుంది, ప్రజలలో ఒక రకమైనటువంటి మంచి తత్వాన్ని పెంపొందింపజేయడానికి కూడా యోగా దోహదపడుతుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు కాదు, గతం నుంచి వస్తున్నటువంటి మన పెద్దలు చెప్పినటువంటి, వారు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం. అటువంటి ఆరోగ్య రహస్యాన్ని ఈరోజు అందరికీ కూడా అందించినటువంటి ప్రధాని మోదీ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరో నేత మన లోకేష్ బాబుకి, ఇతర మంత్రులకు, కేంద్ర మంత్రులకు అందరికీ పేరు పేరున మనం ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇటువంటి లక్షలాది మంది పాల్గొనే కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించడం మన విశాఖ ప్రతిష్టను మరింత పెంచిందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు అంటే ట్రాఫిక్ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి సమస్యలు అవ్వచ్చు, అటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సఫలీకృతులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ఇందులో తలమునకలై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలతో మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.